పండగ వేళ బీహార్లో జరిగిన ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోగా ఈ ప్రమాదం తర్వాత స్థానికుల అమానవీయ ప్రవర్తన దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ సంఘటన బీహార్లోని సీతామర్హి జిల్లాలో పుష్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని జూజుహాట్ గ్రామం సమీపంలో జరిగింది. 7వ తరగతి విద్యార్థి రితీష్ కుమార్ అలియాస్ గోలు పొద్దున్నే ప్రైవేట్కి వెళ్తున్నాడు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన ఒక పికప్ ట్రక్ అతన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొన్ దాటికి సమీపంలో ఉన్నవారు బెంబేలెత్తిపోయారు, కేకలు వేశారు. కొద్దిసేపటికే బాలుడు రితీష్ తండ్రి సంతోష్ దాస్ ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా మారిన బిడ్డను చూసి తీవ్ర దుఃఖంతో కుప్పకూలిపోయారు. హృదయాన్ని మెలిపెట్టే దృశ్యాలు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న మాటలకు అక్షర సత్యాలుగా నిలిచాయి. బాలును ఢీకొట్టిన ట్రక్ చేపలను రవాణా చేస్తోంది. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్లో చేపలు నిండి ఉన్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత అవి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక పక్క విద్యార్థి తల్లిదండ్రులు దుఃఖంతో విలపిస్తుంటే రోడ్డుకు అవతలి వైపు దృశ్యం చాలా భిన్నంగా ఉంది. సహాయం అందించడానికి అంబులెన్స్ ఫోన్ చేయడానికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడానికి బదులుగా సంఘటనా స్థలంలో గుమిగూడిన చాలామంది చేపలను అందని కాడికి దోచుకోవడం ప్రారంభించారు. ఆ చిన్నారి మృతదేహం సమీపంలోనే పడి ఉండగా కొందరు వ్యక్తులు సంచుల్లో చేపలు నింపుకుని మరికొందరు చేతులతో చేపలను పట్టుకుని పారిపోవడం విచారకరం. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పుష్టి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. రితేష్ మృతదేహాన్ని అధీనంలోకి తీసుకుని పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు. ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.